అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తావా లేక గద్దె దిగుతావా అని ఏపీ సీఎంను డిమాండ్ చేసిన అంగన్వాడీ మహిళలు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తలపెట్టిన అంగన్వాడీ నిరావాదిక సమ్మె 14వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. అంగన్వాడీ నాయకురాలు మస్రూన్ బి చిన్నమండెం మండలం కార్యదర్శి ఉమారాణి 14వ రోజు నిరావాదిక సమ్మె నిరసన కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం 26,000 వేతనాన్ని అందజేయాలన్నారు. అదేవిధంగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన మహిళల పట్ల వైసీపీ నాయకులు అనేక అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ సమస్యలు పరిష్కరించేది పోయి అంగన్వాడీ తాళాలు పగలగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సింది పోయి నేతలు అధికారులు సమర్థించుకోవడం చాలా సిగ్గుచేటన్నారు. నెల నెలకు అందని వేతనాలతో చాలని వేతనాలతో అంగన్వాడీ కేంద్రాల అద్దెలు చెల్లించుకోలేక కూరగాయలు గ్యాసు టీఏడిఏ బిల్లులు రాకపోవడంతో అంగన్వాడీలు ఆర్థికంగా అనేక దుర్భర పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల రానున్న రోజుల్లో అంగన్వాడీ మహిళల శక్తి ఏమిటో ప్రభుత్వానికి తెలియజేస్తామని హెచ్చరించారు. ఈరోజు మా యొక్క అంగన్వాడీల సమస్యలపై నిరవధికంగా 12వ తేదీ నుంచి చేస్తూనే ఉన్నాం. 14వ రోజు సమ్మె జరుగుతోంది. కనీసం ముఖ్యమంత్రి గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మా యొక్క డిమాండ్ మెయిన్. కనీస వేతనం పైన చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుటీ ఇవ్వాలి. ఇంకా ప్రమోషన్ హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. ఈ ముఖ్యమైన డిమాండ్స్పై చేస్తున్నాం. కానీ మా యొక్క ఈ నిరవధిక సమ్మెను ఆయన గమనంలో చేయటం లేదు, గుర్తించటం లేదు. అంగన్వాడీలు వెట్టి చాకరీ చేస్తున్నారు. ఉదయం 8:30 నుంచి 4 గంటల వరకు అంగన్వాడీ సెంటర్లో పిల్లల బాధ్యతలు అయితేనేమి, గర్భిణీ బాలింతల యొక్క సేవలు అయితేనేమి, వారి యొక్క ఆరోగ్య భద్రతనైతేనేమి, ఇవన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని మా యొక్క సెంటర్లు నిర్వహణ చేస్తున్నాం. వాళ్ళు జీతాలు నెలకు వేసినా వేయకపోయినా మా యొక్క సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నాం. ఇంటి అద్దెలతో సహా మా యొక్క సొంత ఖర్చులతో వేస్తున్నాం. వాళ్ళు ఎప్పుడూ 6 నెలలకు 8 నెలలకు వేస్తే తీసుకుంటున్నాం. అలాంటి మాకు ప్రస్తుత ధరలు అనుగుణంగా జీతాలు ఇవ్వకుండా ఆయన ఊరికే మొండి చేయి చూపిస్తున్నారు. ముందు ఆయన చెప్పినటువంటి హామీ అడుగుతున్నాం మేము. ఆయన ఒక మాట చెప్పారు, తెలంగాణ కంటే అదనంగా ఇస్తామని. అదే యొక్క హామీ నెరవేర్చమని అడుగుతున్నాం. కానీ మేము ఎక్కువగా గొంతెమ్మ కోరికలేం కోరడం లేదు. ఈ విధంగా మా దగ్గర వెట్టి చాకరీ చేయించుకుంటున్న ఆయనకి మనసు వచ్చి మాకు దయచేసి మా కనీస వేతనం పెంచాలి, మా యొక్క డిమాండ్స్ ఒప్పుకోవాలి. మా సమస్యలు పరిష్కరిస్తేనే మేము ఈ పోరాటం విరమిస్తాం. లేదంటే ఈ పోరాటం ఇలాగే ఎన్ని నెలలు కానీ మేము మా యొక్క అంగన్వాడీల యొక్క డిమాండ్స్ పైన మా యొక్క సమస్యలు ఏమిటో మేము నిరూపించి మా సమస్యలు తీర్చేంత వరకు కూడా మేము గట్టిగా పోరాటం చేయాలని అనుకుంటున్నాం. మీ పేరు? నా పేరు మష్రూన్ బి, రాయచోటి అంగన్వాడీ టీచర్. ఈరోజు అంగన్వాడీలో చేసిన సమ్మె 14వ రోజు. 14 రోజులైనా కూడా సీఎం గారు స్పందించలేదు. సీఎం గారు ఇస్తున్న జీతం అయితే అంగన్వాడీల కోసం జీతము 11,500 రూపాయలు మాత్రమే. ఈ 11,500 ఇంటి అద్దెలు కడతారా, కూరగాయలకు చెల్లించుకుంటారా, వాళ్ళ ఇంట్లో సంసారాలు చేసుకుంటారా? కనీసం మూట బియ్యం 50 కిలోలు ఒక బియ్యం మూట వచ్చి 3,300 అమ్ముతున్న తరుణంలో అంగన్వాడీలు తినాలా? కనీసం బియ్యం వండుకుని తింటే దాంట్లో నీళ్లు వేసుకొని కలుపుకొని తినే శక్తి కూడా లేకుండా చేస్తున్నాడు. కనీసం ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు కూరగాయల ధరలు మనసులో పెట్టుకొని కానీ అంగన్వాడీలు ఈ ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళను చల్లని చూపు చూసి వాళ్ళకి జీతాలు పెంచే వరకు మేము ఈ పోరాటం ఆపము. మాకు తప్పకుండా జీతాలు పెంచాలి, లేకుంటే మేము చేయలేకున్నాము. మాకు ఎక్కువ ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ టెన్షన్తో ఈ యాప్లన్నీ తెచ్చిపెట్టి ఒక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అంగన్వాడీ టీచర్ తీసుకొని ఒక ఇంజనీర్ చేసిన పని చేయిస్తున్నారు. ఇది మేము చేయలేకున్నాము. యాప్లన్నీ ఇంగ్లీష్లో వస్తున్నాయి. చాలామంది తెలుగు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. నువ్వేమన్నా 10th క్లాస్ క్వాలిఫికేషన్ తీసుకున్నావు కానీ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ తీసుకోవాలా? దాన్ని మనసులో పెట్టుకొని యాప్లన్నీ ఒక యాప్గా సెర్చ్ చేయాలి.
మాకు వచ్చి తప్పకుండా అంగన్వాడీ జీతాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు ప్రకారం ఇచ్చిన జీవోను గ్రాట్యుటీ అమలు చేయాలి. తప్పకుండా మాకు కనీస వేతనం ఇవ్వాలి. ఆ 11,500 ఏ పక్కా సరిపోదు. మాకు జీతాలు పెంచే వరకు, గ్రాట్యుటీ అమలు చేసే వరకు, మా సమస్యలు తీర్చే వరకు మేము ఈ రోడ్డు పైన ఇట్లా సమ్మె చేస్తూ ఉంటాం. కానీ సమ్మె విరమించే ప్రసక్తి లేదు. ఇట్లే మొండివైపు ఉంటే మేము మా సమస్యల పైన ఎక్కువ ఇంకా ఉధృతిగా అంగన్వాడీలు సమ్మె చేస్తారో తప్ప విరమించుకొని ఇళ్ళకు పోయే ప్రసక్తి లేదు. ఇట్లే టెంటుల్లోనే ఉంటాం. మా సమస్య తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు చిన్నమండం కార్యదర్శి ఉమారాణి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.